నేను మిమ్మల్ని అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. అదేంటంటే, నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు, అసలు నాకు ఏ అనారోగ్యం రాలేదు, అసలు హాస్పిటల్ అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు అన్నవారు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరు ఉండరు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి శ్రేష్టమైన శరీరాన్ని ఇచ్చాడు. ఈ మనుషులు ఆ శ్రేష్టమైన శరీరాన్ని వేస్ట్ ఫుడ్స్ తింటూ, ఈ శరీరానికి కావాల్సిన ఫుడ్స్ తినకుండా వేస్ట్ ఫుడ్స్ తింటూ అనారోగ్యాన్ని తెచ్చిపెట్టుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అలా హాస్పిటల్కి వెళ్తున్నారు. అంతే కదండి? అంతేనా? సమాధానం చెప్పాలి. అంతే కదండి? సపోజ్ షుగర్ పేషెంట్ని, ఒక షుగర్ పేషెంట్కి డాక్టర్ గారు ఏమని చెప్తారు అంటే, అయ్యా నీకు షుగర్ ఉంది, అందుచేత నువ్వు స్వీట్ తినకూడదు, తీపి పదార్థాలు ఏమి నువ్వు ముట్టుకోకూడదు, నువ్వు తినకూడదు. నువ్వు స్వీట్ తిన్నట్లయితే నీ షుగర్ పెరిగిపోయి నీ ప్రాణాలకే ప్రమాదం అయ్యా అని చెప్తారు. అంతే కదండి? మరి బీపీ పేషెంట్కి ఏం చెప్తారు అంటే, అయ్యా నీకు బీపీ ఉంది, అందుచేత నువ్వు సాల్ట్ తినకూడదు, సాల్ట్ తింటే నీ బీపీ రేజ్ అయిపోయి కాళ్ళు చేతులు పడిపోతాయా అని చెప్తారు. ఇంకొంచెం ఆలోచించి మనం చూసుకున్నట్లయితే, ఒక స్కిన్ ఎలర్జీ పేషెంట్కి డాక్టర్ ఏమని చెప్తారు, అయ్యా నీకు స్కిన్ ఎలర్జీ ఉంది, అందుచేత నువ్వు నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ తినకపోతే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, నువ్వు నాన్ వెజ్ తిన్నావు అనుకో ఇది తగ్గదయ్యా అని చెప్తారు. డాక్టర్గా చెప్తే నాకెందుకు, ఆయన చెప్పింది చేయడానికి నేను ఉన్నానా, నా ఇష్టం నాది అని షుగర్ పేషెంట్ ఏంటో స్వీట్ తినేసి, బీపీ పేషెంట్ ఏంటో సాల్ట్ తినేసి, స్కిన్ ఎలర్జీ పేషెంట్ ఏంటో నాన్ వెజ్ తినేస్తారు. తగ్గుతాయండి? తగ్గు. ఇంకా రోగం పెరిగిపోయి మనిషి చచ్చిపోయే స్థితి వరకు వెళ్ళిపోతాడండి. నేను ఈరోజు మాట చెప్తున్నానండి, మీకు ఈరోజు మాట చెప్తున్నాను. మనిషి ఆత్మరోగాన్ని తీసివేసుకుని ఈ శరీర రోగంతో చనిపోయిన పరలోకం ఉంటుందేమో కానీ ఆత్మరోగంతో చనిపోతే పరలోకం ఉండదండి. ఏంటి ఆత్మరోగమా అనుకుంటున్నారా? అవునండి, ఆత్మరోగము అంటే ఆత్మకు కూడా రోగం ఉందా అని మీరు ఆలోచిస్తున్నారా? అవునండి, ఆత్మకు రోగమే పాపం. పాపం అనే రోగం ఈరోజు అందరినీ ఏలుబడి చేస్తుంది. ఆ పాప రోగం నుంచి మనం తొలగించడానికి మహాదేవుడు, మహోన్నతుడు, మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు కాచి తన ప్రాణాన్ని పెట్టేశాడండి. తన ప్రాణాన్ని పెట్టేసి మనకు రక్షణ ఇచ్చారు, ఆత్మరోగం నుంచి విడుదలిచ్చారు. ఆ విడుదలిచ్చి మనకు కొంచెం పత్యం పెట్టారండి, మనకు కొంత పత్యం పెట్టారు. మీకు అర్థమవటానికి చిన్న ఉదాహరణ. ఇప్పుడు ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే వ్యక్తికి సీరియస్గా ఉందనుకోండి, సెలైన్లు పెట్టి ఇంజక్షన్ చేసి ట్రీట్మెంట్ చేసి తగ్గిస్తారు. అది కొంచెం రికవర్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేసే ముందు ఆ వ్యక్తి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని మందులు ఇచ్చి ఇది ఇప్పుడు వేసుకోవాలయా, ఇది ఇప్పుడు వేసుకోవాలయా అని, ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదు, ఇవి తినాలి, ఇవి తినకూడదు అని కొన్ని జాగ్రత్తలు చెప్తారు. కొంత పత్యం ఆ వ్యక్తికి పెడతారు. ఎందుకనంటే మరలా రోగం అంటుకోకుండా ఉండడం కోసం, మరలా వ్యక్తికి ఆ రోగం రాకూడదనే పత్యం. అంతే కదండి? ఆ వ్యక్తి ఆ పత్యం చేయలేదనుకోండి, మరలా రోగం వచ్చేస్తుంది. దేవుని వల్ల మనకి దేవుడు 2 పత్యాలు పెట్టాడండి. ఎన్ని పత్యాలు? 2 పత్యాలు. ఆ 2 పత్యాలు ఏంటయ్యా అంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 40 వచనాల్లో 2 పత్యాలు కనపడుతున్నాయి మనకి. అవి ఏంటయ్యా అంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. మరి రెండోది ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకుంటున్నాడండి దేవుడు.
ప్రియమైన వారలారా, ఒకసారి ఆలోచించండి. మన పూర్ణ హృదయంతోనూ, మన పూర్ణ ఆత్మతోనూ, మన పూర్ణ మనసుతోనూ ఆయన ప్రేమించేవారు ఎవరైనా ఉంటున్నారా అండి? ఎవ్వరు ఉండట్లేదు. దేవుడు అలా ప్రేమించమంటున్నాడు. కానీ ఈరోజు చాలా మంది సన్నిధికి ఎందుకు వస్తున్నారు తెలుసా? ఆయన ప్రేమించడానికి కాదండి. ఆయన ఏదో ఇస్తాడని, వారికి ఏదో కోరుకుంది, వారికి ఏదో అవసరం ఉంది, అందువలన వారు ఏం చేస్తున్నారు? సన్నిధికి వస్తున్నారు, దేవుని దగ్గరికి వస్తున్నారు. దేవుడు కనుక వారు అనుకున్నది జరగలేదనుకోండి, వారు కోరుకున్నది వారికి దక్కలేదనుకోండి, మరలా తిరిగి వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతున్నారు. మరి వారు దేవుని